నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను ప్రశాంత్. జాహ్నవి మిస్ అయి ఇప్పటికే 12 రోజులు గడిచింది. మరి అసలు జాహ్నవి ఎక్కడ ఉంది? ఎలా ఉంది? అసలు ఎవరితో ఉంది? కట్ చేస్తే ఇక్కడ 2 బొమ్మలు కూడా హైలైట్ అవుతూ ఉన్నాయి. ఇప్పుడు నిన్నటి నుండి చూస్తే గనక ఈ 2 బొమ్మలు ఎవరు పెట్టారు? అసలు ఎవరు తీసుకొచ్చి పెట్టారు? ఇంకా ఎవరైనా చేతబడి చేసుంటారా అని చెప్పేసి కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక రకంగా వైరల్ అవుతూ ఉంది. అయితే దీనిపైన కూడా డీఎస్పీ అయితే ఒక సంచలన వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. మీడియా పరంగా అయితే తను చెప్పడం కూడా జరిగింది. ఇది ఎవరో పెట్టలేదు, మేమే పెట్టాము అని చెప్పేసి కూడా డీఎస్పీ అయితే ముందుకొచ్చి అయితే చెప్పడం జరిగింది. అయితే మరి ఎందుకు పెట్టారు? ఏ రకంగా పెట్టారు? అని చెప్పేసి మనం మాట్లాడుకుంటే గనక ముందుగా జాహ్నవి మిస్ అయినప్పటి నుండి అసలు ఏం చేసుంటారు? ఎవరు చేసుంటారు? మరి ఏదైనా తినుంటుందా? ఏదైనా జంతువు అటాక్ చేసి ఉంటుందా? అని చెప్పేసి ఇలాంటి అనుమానాలైతే రేకెత్తుతున్నాయి. ఇదే క్రమంలో మరి ఏదైనా బొమ్మలు, ఒక పాపలాగా ఉండే బొమ్మల్ని దాంట్లో మాంసం ముద్దల్ని పెట్టి అలా అక్కడ ఏదైనా ఫినిషింగ్ ఏరియాలో ఏదైతే ఉందో అక్కడ పెట్టడం అయితే జరిగింది. అలా పెడితే గనక ఏదైనా జంతువు వచ్చి అటాక్ చేస్తే గనక ఇదే రకంగా ఏమైనా అటాక్ చేసి ఉండొచ్చా అనే క్రమంలో అయితే అలా పెట్టడం అయితే జరిగింది. అంటే ముఖ్యంగా ఏంటి అనంటే గనక ఏదైనా జంతువులు ముఖ్యంగా చిన్న కుక్కలు కానివ్వండి, ఏదైనా మాంసం గనుక కనిపిస్తే కంపల్సరీ అక్కడికొచ్చి ఆ స్మెల్ చూడడం గానీ, అక్కడ తినడం గానీ, తినడానికి ప్రయత్నించడం అయితే జరుగుతూ ఉంటుంది. లేదంటే ఏదైనా అడవి మృగాలు ఇంకేవైతే పెద్ద పెద్ద మృగాలు ఏవైతే ఉంటాయో వాటికి గూడా ఆ స్మెల్ అనేది చాలా పసిగడుతూ ఉంటాయి. సో, ఆ కారణంగా వల్లనే 2 బొమ్మలనైతే అక్కడ ఫినిషింగ్ ఏరియా ఏదైతే ఉందో, జాహ్నవి మిస్ అయిన ఆహ్, ఏరియా ఏదైతే ఉందో, ఆ ఏరియాలో ఈ బొమ్మలనైతే కట్టడం జరిగింది. ముఖ్యంగా అవి మెయిన్‌గా ఎక్కడ పెట్టారు అనంటే గనక, ఎప్పుడైతే జాహ్నవి వెంటే వెళ్ళిన కుక్క ఏదైతే ఉందో, వాళ్ళ పెంపుడు కుక్క ఏదైతే ఉందో, ఆ పెంపుడు కుక్క వెళ్ళి మళ్ళీ 3 రోజుల తర్వాత తిరిగి రావడం జరిగింది. తిరిగొచ్చిన సమయంలో దాని ప్రవర్తన ఏ విధంగా ఉంది అనేది గూడా మనం జూసాము. అంటే వాళ్ళ తల్లిదండ్రులని ఇగ్గుకు వెళ్ళడం గాని, వాళ్ళ తల్లిదండ్రులని ఏదో ప్రయత్నం చేసిన సందర్భాలు మనం జూసాం ఆ కుక్కని. సరే, ఈ కుక్క ఏదో చెప్పాలనుకుంటుంది. ఈ కుక్కకి ట్రాకర్ కడితే బాగుంటుంది. ఇది ఎక్కడికెళ్ళినా గాని ఒకవేళ జాహ్నవి ఆచూకీ ఏమైనా చూపిస్తుందని జెప్పేసి జీపీఎస్ ట్రాకర్ గూడా దానికి మెడకి అయితే కట్టడం జరిగింది. కానీ కొన్ని కారణాల వల్ల ఆ కుక్క గూడా మరణించడం అనేది ఒక బాధాకరమైనది చెప్పుకోవాలి. కుక్క మరణం వెనకాల గూడా చాలా అనుమానాలైతే రేకెత్తుతున్నాయి. దాన్ని గూడా పోస్ట్‌మార్టంకి అయితే పంపించడం జరిగింది. మరి ఆహ్, ఏం జరిగింది? ఏంటి? అనేదైతే ఈరోజైతే తొందరలోనే కాసేపట్లో తెలిసే అవకాశాలైతే ఉన్నాయి. ఇప్పటికే చాలా ఆలస్యం అయితే అయింది. కుక్క మరణం వెనకాల ఏం జరిగిందని చెప్పేసి. మరి నిజంగానే ఎవరైనా ఏదైనా చేసుండొచ్చా? అది తినే తిండిలో ఏదైనా పాయిజన్ కలిపుండొచ్చా? తాగే నీళ్ళలో ఏదైనా లిక్విడ్ కలిపుండొచ్చా? అసలు ఏం జరిగింది? అని చెప్పేసి గూడా ఇలా చాలా అనుమానాలైతే రేకెత్తుతున్నాయి. మరి ఇంతకీ అసలు జాహ్నవి ఎక్కడ ఉంది? ఎలా ఉంది? ఎవరితో ఉంది? అసలు ఏదైనా అడవి మృగం ఏదైనా చేసుండొచ్చా? లేదైనా ఎవరైనా కిడ్నాప్ చేసుండొచ్చా? అసలే మొన్న జూసుకుంటే గనక మనకి అమావాస్య రోజే జాహ్నవిని ఏదో ఉద్దేశంతోనే ఆ జాహ్నవిని కిడ్నాప్ చేశారని జెప్పేసి కొందరు, అదేవిధంగా ఆస్ట్రాలజర్స్, ముఖ్యంగా ఇలాంటి ఆస్ట్రాలజర్స్ కాదు. ఇప్పుడు ఇలాంటి సమయంలో కొందరు టెక్నికల్ ఆస్ట్రాలజర్స్ గూడా ఇక్కడికి రావడం అయితే జరుగుతూ ఉంది. అందులో వీళ్ళేం చెప్తున్నారు అంటే జాహ్నవి బ్రతికే ఉంది, జాహ్నవి క్షేమంగానే ఉంది అని చెప్పేసి కూడా ఒక హోప్ అయితే ఇస్తూ ఉన్నారు. మరి వీళ్ళు చెప్పిన మేరకు నిజంగానే జాహ్నవి బాగుంటే గనక అందరికీ అదే సంతోషం అని అనుకోవాలి. కానీ జాహ్నవి ఎక్కడ ఉన్నా గానీ, ఈవెన్ మన ఆంధ్రప్రభ నుండి కూడా జాహ్నవి ఎక్కడ ఉన్నా గానీ బాగుండాలి, క్షేమంగా ఉండాలనే కోరుకుందాము ఏదేమైనప్పటికీ. అదే విధంగా జాహ్నవి పోలికలతో ఎక్కడైనా ఎవరైనా కనిపించినా గానీ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వాళ్ళకి ₹1,00,000 అందజేస్తాము. ఒకవేళ జాహ్నవి అయితే గనక, జ్ఞానేశ్వరి అయితే గనక మీకు ₹1,00,000 అందజేస్తాము అని చెప్పేసి కూడా ప్రభుత్వం నుంచి అనౌన్స్‌మెంట్ కూడా చేయడం అయితే జరిగింది. నిజంగానే మరి జాహ్నవి అసలు ఎక్కడుంది? ఇదే క్రమంలో ఒకరు కామెంట్ కూడా చేయడం జరిగింది. నాకు రాజమండ్రి వెళ్తున్న బస్సులో జాహ్నవి లాగే కనిపించింది అని చెప్పేసి కూడా ఒకతను కామెంట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఆ కామెంట్ కూడా సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతూ ఉంది. అదేవిధంగా పోలీసులు మాత్రం ఏమాత్రం తగ్గట్లేదు. స్టార్టింగ్ డే నుండి ఇప్పటి వరకి బృందాలు పెరుగుతూనే ఉన్నాయి. మనం స్టార్టింగ్ చూసుకుంటే గనక దాదాపు 200 మంది పోలీసులు 10 టీములుగా విడిపోయి ఆహ్, ఏదైతే పామాయిల్ చెట్లున్నాయో దాదాపు 40 ఎకరాల పామాయిల్ చెట్లు, 500 ఎకరాల గుట్ట, ఆ గుట్ట చెట్టున ప్రతి ఒక్క పోలీసు, ప్రతి ఒక్క వ్యక్తి అయితే అక్కడ వెతకడం అయితే జరుగుతుంది. అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా దీనికి స్పందించడం జరిగింది. మీకేదైనా సహాయం కావాలనుకున్నా గానీ ఎన్‌డీఆర్‌ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందాల్ని ఇంకా
మీరు తీసుకోవచ్చు, సహాయం తీసుకోవచ్చు అని చెప్పడం జరిగింది. ఆ మేరకు ఎన్‌డీఆర్‌ఎఫ్ కూడా దిగడం జరిగింది. ఇందులో ఇన్వాల్వ్ కావడం జరిగింది. అదే విధంగా ఎస్‌డీఆర్‌ఎఫ్ అంటే దాదాపు ఒక 1000 మందికి పైగానే ఎతుకుతున్నారని చెప్పుకోవాలి. అంటే జ్ఞానేశ్వరి కోసం చాలా మంది అక్కడికి చేరుకోవడం జరుగుతుంది. ఈవెన్ ఇట్లా మన ఆంధ్రప్రభ నుండి న్యూస్‌లో చూసి కూడా చాలా మంది అక్కడికి చేరుకోవడం జరుగుతుంది. ఈవెన్ మనం కామెంట్స్‌లో చూసుకున్నా గాని జ్ఞానేశ్వరి బాగుండాలి, ఎలా ఉన్నా గాని క్షేమంగా ఉండాలని చెప్పడం జరుగుతుంది. అయితే అక్కడ ఉన్న నియర్ బై గ్రామ ప్రజలు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు కాకినాడ జిల్లా తుని మండలం సిహెచ్ అగ్రహారం పరిధిలో ఎవరైతే ఉన్నారో చాలా మంది గ్రామ ప్రజలు గానివ్వండి, అక్కడ బంధుమిత్రులు గానివ్వండి, అదేవిధంగా పోలీసులు గానివ్వండి, అంటే దాదాపు అందరూ కలిసి 1000 మందికి పైగా ఇప్పుడు జ్ఞానేశ్వరి కోసమే వెతుకుతూ ఉన్నారనే చెప్పుకోవాలి. అయినప్పటికీ జ్ఞానేశ్వరి ఆచూకీ ఏ మాత్రం ఇప్పటికీ అంతు చిక్కలేదు. ఇప్పటికీ ఏ మాత్రం దొరకలేదు. మరి జ్ఞానేశ్వరి ఏమై ఉండొచ్చు? ఇక్కడ తీరా చూస్తే ఎస్పీ కూడా బయటకొచ్చి మీడియా పరంగా మాట్లాడడం జరిగింది. ఎస్పీ కూడా కొన్ని వ్యాఖ్యలైతే చేయడం జరిగింది మీడియా పరంగా. కొండ చిలువలు కూడా ఇందులో ఉన్న పరిస్థితి అయితే ఉన్నాయి. ఒకవేళ కొండ చిలువలు ఏమైనా మింగుండొచ్చేమో అన్న కోణంలో కూడా మాట్లాడడం జరిగింది. కొండ చిలువలు మింగితే గనుక మనము ఇంకా ఏం చేయలేమని చెప్పుకోవాలి. అంటే కొండ చిలువలు ఏంటంటే విత్ డ్రెస్‌తోని కూడా మొత్తం బాడీనే మింగేసే పరిస్థితిని మనమైతే చూస్తూ ఉంటాము. ఈవెన్ మనం కొన్ని డిస్కవరీ ఛానెల్‌లో గానివ్వండి, అట్లాంటి ఛానెల్‌లో రియల్‌గా చూసిన పరిస్థితులు కూడా మనమైతే చూసాము. సో, ఆ రకంగా ఏమైనా చేసుండొచ్చా? అలా గూడా మనకు అంటే అలా గూడా అనుమానాలైతే రేకెత్తుతున్నాయి. లేదంటే ఏదైనా అడవి మృగాలు ఏదైనా చేసుంటే గనక ఇక్కడ మనకి డాగ్స్ స్క్వాడ్స్‌తో గూడా చూస్తూ ఉన్నారు గాబట్టి, ఆ స్మెల్ అనేది పసిగడుతూ ఉంటారు. ఈవెన్ కొంచెమైనా స్మెల్ ఒస్తూ ఉంటుంది. లేదంటే అట్‌లీస్ట్ ఆ డ్రెస్ పీసెస్ అయినా కనిపిస్తూ ఉంటాయి. అండ్ అదే విధంగా డ్రోన్‌ల సహాయంతో గూడా పోలీసులైతే వెతుకుతూ ఉన్నారు. ఈవెన్ రాత్రి సమయంలో గూడా, నైట్ సమయంలో గూడా మనకు ఆ డ్రోన్స్ అనేటివి క్లారిటీగా చూపిస్తూ ఉన్నారు. నైట్ సమయంలో గూడా ఏమైనా ఆనవాళ్ళేమైనా కనిపిస్తాయా అని చెప్పేసి గూడా ప్రతి చోట, ప్రతి చెట్టున వెతుకుతున్నారనే చెప్పుకోవాలి. ప్రతి సెకండ్ వాళ్ళు ప్రయత్నిస్తూనే ఉన్నారు. అయినప్పటికీ జాహ్నవి ఆచూకీ మాత్రం ఏమాత్రం దొరకలేదు. ఇక్కడ తీరా చూస్తే నిన్న మనకి ఈ బొమ్మలు ఎవరు కట్టారు? ఈ బొమ్మలు చేతబడి చేసేందుకే కట్టారా? చేతబడి చేసి ఇది జాహ్నవి రక్తమేనా అని చెప్పేసి కూడా కొన్ని ఛానెల్‌లో మాట్లాడడం అయితే జరిగింది. దానికి పైన ఇప్పుడు దానికైతే ఒక కంక్లూజన్ అయితే రావడం జరిగింది. డీఎస్‌పీ బయటకొచ్చి ఇది మేమే కట్టాము. ఇది భయపడాల్సిన అవసరం లేదు అని చెప్పడం జరిగింది. మరి ఇది అదే విధంగా ఇక్కడ ఆ బొమ్మల్ని చూసి కూడా ఇక్కడ తల్లిదండ్రులు కూడా ఎంత ఆందోళనకు గురయ్యారు. తల్లిదండ్రుల బాధ, వాళ్ళ ఏడుపు చూస్తే గనక మనకి కూడా ఏడుపొచ్చే సిట్యుయేషన్ కనిపిస్తూ ఉంది. ఈవెన్ చాలా మంది ఇక్కడ కామెంట్‌లో చూసినా గానీ చాలా మంది బాధపడుతున్న పరిస్థితి మనమైతే చూస్తూ ఉన్నాం. ఎందుకంటే చిన్న పాప, 2 నెలల పాప, తనకి ఏం తెలీదు. సరిగ్గా మాటలు కూడా రావు. అలాంటి పాప అసలు ఎక్కడ ఉంది? ఎలా ఉంది? మరి ఎవరైనా కిడ్నాప్ చేసి ఉండొచ్చా? అడవిలో ఉంటే ఈ పాటికి అట్‌లీస్ట్ చిన్న ఆచూకీ అయినా కనిపించేది. చిన్న క్లూ అయినా కనిపించేది. అయినా సరే పోలీసులు ఏమాత్రం తగ్గకుండా ఈవెన్ మొన్నటి వరకు మనం చూసుకుంటే గనక తుని మండలం మొత్తం వెతికారు. అంటే అక్కడున్న సీసీ కెమెరాల్లో ప్రతి చోట మరి వెతికారు. ఇప్పుడు చూసుకుంటే గనక డిస్ట్రిక్టే అదే విధంగా మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తం వెతుకుతున్నారనే చెప్పుకోవాలి. అయినప్పటికీ జాహ్నవి జ్ఞానేశ్వరి ఆచూకీ మాత్రం ఏమాత్రం దొరకలేదు. మరి ఇప్పటికి జ్ఞానేశ్వరి అసలు ఎక్కడ ఉండొచ్చు? తొందరలోనే మేము పట్టుకుంటామని చెప్పేసైతే పోలీసులైతే సవాల్ చేస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. మేమైతే తగ్గము అని చెప్పేసైతే పోలీసులైతే చెప్పిన పరిస్థితి అయితే మనం చూస్తూ ఉన్నాం. ఏదేమైనప్పటికీ జ్ఞానేశ్వరి ఎక్కడ ఉన్నా గానీ క్షేమంగా ఉండాలని కోరుకుందాము. ఈవెన్ మన ఆంధ్రప్రభ నుండి కూడా జ్ఞానేశ్వరి ఎక్కడ ఉన్నా గానీ క్షేమంగా ఉండాలి. క్షేమంగా ఇంటికి చేరుకోవాలి. ఆరోగ్యంగా ఉండాలి అని చెప్పేసి కూడా కోరుకుందాము.